ఏపీలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ జోరుగా సాగింది. రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఎలా పంపిణీ చేయవచ్చో నిరూపిస్తూ సచివాలయ సిబ్బంది ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి వస్తే పెన్షన్లు రద్దు చేస్తారని చాలా మంది చెప్పారని, కానీ తాము వచ్చాక పెన్షన్లు పెంచి ఇస్తున్నట్లు పవన్ గుర్తు చేశారు. అలాగే వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఇవ్వలేరని ప్రచారం చేశారని, దాన్ని తప్పని నిరూపించడానికే సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పిస్తున్నట్లు పవన్ తెలిపారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టారని, కానీ ఎక్కడ ఆగాయని పవన్ ప్రశ్నించారు. ఇవాళ ఇంటికి పెన్షన్లు వచ్చాయా లేదా అని అడిగారు. ఈ వ్యాఖ్యలతో వాలంటీర్ల వ్యవస్థపై ఆందోళన వ్యక్తమవుతుంది. మరోసారి వాలంటీర్లను ఉంచుతారా తీసేస్తారా అని ఉత్కంఠ రేపుతుంది. పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి, ఎక్కడ ఆగినాయి? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. అంటే సెక్రటరీ అంటే నేను ఒకటే అడిగాను. మన పంచాయతీ రాజ్లో అంటే మనకి ఒక పిఠాపురంలోనే 620 సెక్రటేరియట్స్ కదా మనకు ఉందండి. జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, 600 సచివాలయాలు. వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడ ఆగినాయి చెప్పండి ఈ రోజున పెన్షన్స్? ఆగో. కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. అలాగే 620 సెక్రటేరియట్స్ మొత్తం మన కాకినాడ జిల్లా మొత్తం మీద. పిఠాపురంలో 120 సెక్రటేరియట్స్. ఒక్కొక్క సెక్రటేరియట్కి 10 మంది చొప్పున ఒక్కొక్క సెక్రటేరియట్కి. అలాగే ఒక పిఠాపురం దాదాపు 1000 మంది పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అదనంగా అవసరమైతే వాళ్ళతో కూర్చొని గతంలో 3 రోజులు 4 రోజులు ఇచ్చాడు. ఇలా కాకుండా ఈ రోజు పొద్దున 6 గంటలకు మొదలు పెడితే ఈ రోజు రాత్రికి దాదాపు 100% అయిపోవాలి. ఒకవేళ 1-2 ఎవరైనా లేక ఇళ్లలో లేకపోయినా ఇంకో పరిస్థితుల్లో ఉండకపోయినా రేపు అయిపోతుంది. మ్యాక్సిమం రేపు మధ్యాహ్నం లోపు అయిపోవాలి. ఇది టార్గెట్ పెట్టుకున్నాం.